అయ్యప్పమాల వేసుకొని స్కూలు లోపలికి వెళ్లిన ఆ విద్యార్థినిని స్కూలు యాజమాన్యం లోపల రావడానికి అనుమతించలేదు. దీంతో వివాదం చెలరేగింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా గుల్లపూడిలోని జిఐజి ఇంటర్నేషనల్ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. ఎప్పట్లాగే శుక్రవారం ఉదయం స్కూలుకి వెళ్ళాడు. అయితే ఆ పాఠశాల యాజమాన్యం ఆ బాలుడిని లోపలికి అనుమతించకుండా ఇంటికి పంపించి వేసింది. ఈ సమాచారం అందుకున్న అయ్యప్ప మాలదారులు, ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. మాల ధరించిన విద్యార్థిని స్కూలు లోపలికి ఎందుకు అనుమతించలేదంటూ ప్రశ్నించారు. వివాదం పెద్దది కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న భవానీపురం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ విషయంలో ఇరువురికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. స్కూలు యాజమాన్యం వినకపోవడంతో అయ్యప్ప దీక్షదారులంతా కలిసి ఈ విషయాన్ని డీఈఓ యువి సుబ్బారావు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన స్కూలు యాజమాన్యంతో మాట్లాడటంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా జరిగిన సంఘటనపై అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెప్పి విద్యార్థిని లోపలికి అనుమతిస్తామంటూ స్కూలు యాజమాన్యం చెప్పింది.